వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ట్రావెలింగ్ జాబ్స్ చేస్తూ వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వారు ఎలాంటి డైట్ తీసుకోవాలి అని ఈ వారం అంతా మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు స్నాక్స్ టైం కాబట్టి స్నాక్స్ ఎలా తీసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి స్నాక్స్ తీసుకోవటం మంచిదంటారు? ట్రావెలింగ్ చేస్తూ ఉన్నప్పుడు ట్రావెలింగ్ జాబ్స్లో ఉన్న వాళ్ళు ఎస్పెషలీ వెయిట్ లాస్ కోసం అయితే కనుక జనరలీ స్నాక్స్లోనే అన్నెసరీ క్యాలరీస్ ఎక్స్ట్రాగా వెళ్ళిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో స్నాక్స్ డెఫినెట్లీ అటెన్షన్ పే చేయాల్సిన విషయము. దాంట్లో హెల్దీయెస్ట్ సేఫెస్ట్ అంటే కనుక యూజువలీ మనము ఫ్రూట్స్ కన్సిడర్ చేయొచ్చు, అట్లాగే నట్స్ కానీ. అండ్ లిక్విడ్స్ విషయానికి వస్తే బటర్ మిల్క్ లాంటివి తీసుకోవచ్చు, లేదా బాటిల్లో ఉండేటువంటి అంటే పాస్చరైజ్ చేసినటువంటి మిల్క్ బేస్డ్ ఐటమ్స్ ఏదైనా తీసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఏదైనా సరే దాంట్లో మనకి షుగర్ కంటెంట్ కానీ అన్నెసరీ క్యాలరీస్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి కొంచెము జాగ్రత్తగా చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదర్వైజ్ స్నాక్స్ ఫ్రూట్స్ అండ్ నట్స్ బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు. సో కొన్నిసార్లు స్ట్రెస్లో ఉండటం వల్ల ఏదో ఒక ఫుడ్ మిస్ చేస్తూ ఉంటాము, ఏదో ఒక మీల్, ఏదో బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ఆర్ స్నాక్స్. ముఖ్యంగా స్నాక్స్ ఎక్కువ స్కిప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అందులోనూ ట్రావెలింగ్ జాబ్స్ అని అంటే ఆ స్ట్రెస్లో స్నాక్స్ తీసుకోవాలా వద్దా కూడా వాళ్ళకి అర్థం కాదు. సో అలా స్కిప్ చేయటం వల్ల ఏమైనా ప్రాబ్లమా? స్నాక్ స్కిప్ చేయడంతో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే లెట్స్ సే స్నాక్ టైం అనేది మీరు ఫ్రూట్ తినేందుకు ఆ టైం అనేది డిసైడ్ చేసుకున్నారు. బట్ స్ట్రెస్ లెవెల్ మూలాన్ని కానీ మీ షెడ్యూల్ మూలాన్ని కానీ ఫర్ సమ్ రీజన్ మీరు వరుసగా ఒక వారం రోజులు ఆ టైంలో స్నాక్ తీసుకోలేకపోయారనుకోండి, దాని మూలాన డైరెక్ట్గా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఆ మిస్ అవుతున్నటువంటి ఫ్రూట్స్ ద్వారా మనకి వచ్చేటువంటి న్యూట్రియంట్స్ రావు కాబట్టి డెఫినెట్లీ వెయిట్ విషయంలో ఏమీ ఇబ్బంది లేకపోయినప్పటికీ న్యూట్రిషనల్ వాల్యూ విషయంలో అంటే డెఫిషియన్సీస్ రావడం కానీ, లేదంటే జనరలీ విటమిన్ సి తక్కువగా ఉంటుంది ఫ్రూట్స్ విషయానికి వస్తే. సో ఫ్రూట్స్ అవాయిడ్ చేయటం వలన విటమిన్ సి కూడా తక్కువ అవుతుంది. సో ఇలాంటి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి తప్ప డైరెక్ట్గా స్నాక్ ఫుడ్ తీసుకోకపోవటం మూలాన ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో యాజ్ లాంగ్ యాజ్ యూ ప్లాన్ టు టేక్ దట్ ఫుడ్, అంటే స్నాక్లో ఏ ఫుడ్ అయితే తీసుకుందాం అనుకున్నారో అది రోజు మొత్తంలో వేరే ఏదైనా టైంలో దాన్ని ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలా అని ఎక్సెసివ్గా స్నాక్ రాంగ్ టైప్ ఆఫ్ స్నాక్ తీసుకోవటం అది మాత్రం డెఫినెట్లీ హార్మ్ఫుల్లే అవుతుంది. రాంగ్ టైప్ ఆఫ్ స్నాక్ అంటే బాగా ఫ్రై చేసినటువంటి ఫుడ్స్ కానీ, ప్యాకేజ్లో వచ్చేటువంటి చిప్స్ కానీ, సమ్టైమ్స్ హోమ్ మేడ్ స్నాక్స్ కూడా దొరుకుతూ ఉంటాయి ప్యాకెట్స్లో. సో అట్లాంటివి తీసుకోవడం కానీ, ఏవైనా సరే జనరలీ క్యాలరీ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటివి, న్యూట్రిటివ్ వాల్యూస్ తక్కువగా ఉన్నటువంటివి, అంటే విటమిన్స్ మినరల్స్ ఇలాంటివి ఏమీ లేకుండా ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ అంతవరకు మాత్రమే ఉండేటువంటివి, అవి డెఫినెట్లీ మనకి హెల్త్కి నెగిటివ్ ఇంపాక్టే చూపిస్తాయి. సో టీ కాఫీస్ తీసుకోవడం వెయిట్ లాస్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది? లిమిటెడ్ క్వాంటిటీలో అంటే మేబీ ఒక చిన్న కప్ అబౌట్ 60 to 100 ml కాఫీ కానీ టీ కానీ రోజులో 1-2 సార్లు తీసుకుంటే ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ ట్రావెలింగ్లో ఉన్నప్పుడు జనరల్లీ ట్రావెలింగ్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మిగతా మీల్స్ అవన్నీ తీసుకోవడానికి ఎక్కువ టైం ఉండదు కాబట్టి రోజులో ఒక 5-6 టైమ్స్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అండ్ ముఖ్యంగా ఈ టీ కాఫీతో డైరెక్ట్గా వచ్చేటువంటి ప్రాబ్లం కొంత అయితే, బికాజ్ ఆ 5-6 కప్స్ ఆఫ్ టీ కాఫీ ద్వారా ఆల్మోస్ట్ 10 to 12 స్పూన్స్ ఆఫ్ షుగర్ కూడా వెళ్తుందన్నమాట. ఈ ఎక్స్ట్రా షుగర్ 10 to 12 స్పూన్స్ అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కప్ ఆఫ్ కాఫీ టీకి ఎక్స్ట్రా ఒక 50 క్యాలరీస్ యాడ్ అవటం. సో దట్ వే చూసుకుంటే అన్నెసరీగా ఒక 500 to 600 క్యాలరీస్ ఎక్స్ట్రాగా తీసుకున్న వాళ్ళు అవుతారు. ఈ బికాస్ ఆఫ్ విచ్ ఏంటంటే మనకి ఈ ఎక్స్ట్రా క్యాలరీస్ రోజుకి 500 క్యాలరీస్ ఎక్స్ట్రా తీసుకుంటే నెలకి కనీసం 1 or 2 kgs బరువు పెరిగిపోతారు రెగ్యులర్గా. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మూలాన కూడా తెలియకుండానే వెయిట్ లాస్ కోసం ఎన్ని ట్రై చేస్తున్నా కానీ మనకి ఆ ఇంపాక్ట్ కనబడదు అనమాట. సో టీ కాఫీ నాట్ రియలీ బ్యాడ్, బట్ ఎక్సెసివ్గా తీసుకోవటము అట్లాగే షుగర్ యాడ్ చేసినటువంటి టీ కాఫీస్ తీసుకోవడం డెఫినెట్లీ బ్యాడ్. సో లహరి, సో ట్రావెలింగ్ జాబ్ చేస్తూ వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వారి స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా? వెయిట్ లాస్ డైట్లో ట్రావెలింగ్ జాబ్స్లో ఉన్న వాళ్ళ స్నాక్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం డ్రై రోస్టెడ్ పీనట్స్, కోకోనట్ లైమ్ వాటర్. మంగళవారం క్యుకంబర్ టొమాటో శాండ్విచ్, జింజర్ బటర్ మిల్క్. బుధవారం బఠానీ చాట్,
క్యారెట్ కివీ జ్యూస్. గురువారం కీరా క్యారెట్ సాలెడ్, మ్యాంగో బనానా స్మూతీ. శుక్రవారం చనా స్ప్రౌట్స్ చాట్, జల్జీరా వాటర్. శనివారం మఖానా బేల్, ఓట్స్ యాపిల్ స్మూతీ. ఆదివారం ఆలూ చనా చాట్, వాటర్మెలన్ జ్యూస్. వెయిట్ లాస్లో ట్రావెలింగ్ జాబ్స్ చేస్తున్న వారు స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. సో లహరి ఈరోజు 8 రెసిపీస్ని మాకు పరిచయం చేయబోతున్నారు. ఇవాళ మనం బఠానీ చాట్, క్యారెట్ కివీ జ్యూస్ ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ బఠానీ చాట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలేంటో ఇప్పుడు చూద్దాం. సో లహరి, బఠానీ చాట్కి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేస్తాయి బఠానీ, అలానే వెజిటబుల్స్, లెమన్ ఉన్నాయి. సో వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియచేస్తారా? బఠానీలో మనకి చాలా రకాల గింజల్లో ఉన్నట్టుగానే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ పచ్చి బఠానీలతో కంపేర్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ మన వైట్ ఎండు బఠానీలు బాయిల్ చేసుకున్న వాటిల్లో ప్రోటీన్ కంటెంట్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ఫైబర్ కంటెంట్ కూడా బాగుంటుంది. ఓన్లీ థింగ్ ఇస్ పచ్చి బఠానీల్లో మనకి యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఎండు బఠానీలు అన్నమాట. సో ఒక ప్రోటీన్ బేస్డ్ స్నాక్ మనం తీసుకున్నట్టయితే ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే జనరలీ మనకి ప్రోటీన్ ఇంటేక్ కూడా కొంత తక్కువ ఉంటుంది. ఎందుకంటే బయట తీసుకునే ఫుడ్స్ అన్నిట్లో కూడా ఎక్కువ ప్రిడామినెంట్లీ ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి ప్రోటీన్ ఇంటేక్ తగ్గుతుంది. సో ప్రతి మీల్లోనూ ఎలాగోలా కొంత ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకునేందుకు ఇది కూడా ఒక చాయిస్ అన్నమాట. అండ్ అడిషనలీ దీంట్లో మనము పొటాటోస్ కూడా యూజ్ చేస్తున్నాము. పొటాటోస్లో కూడా అవటానికి కార్బోహైడ్రేట్స్, స్టార్చెస్ ఉన్నప్పటికీ కూడా బికాజ్ మనం దీన్ని డీప్ ఫ్రై అది చేయటం లేదు, కేవలం బాయిల్ చేసి హెల్దీ వేలో కుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది మనకు కొంత క్యాలరీస్, స్టార్చ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, కానీ ఎక్సెసివ్గా ఆ ఫ్యాట్స్ అవి కాంట్రిబ్యూట్ చేయదన్నమాట. సో పొటాటోలో మనకి పొటాషియం కూడా ఉంటుంది. జనరలీ ట్రావెలింగ్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి హైపర్ టెన్షన్ వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆ హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉంచేందుకు, అంటే హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచేందుకు కూడా పొటాషియం రిచ్ ఫుడ్స్ తీసుకోవటం అవసరం. బోత్ బఠానీ కానీ మనకి పొటాటోస్ కానీ రెండిట్లోనూ మనకి పొటాషియం కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. ఇక ఫ్రెష్ వెజిటబుల్స్ కూడా కొంత యాడ్ చేస్తాం. జస్ట్ లైక్ ఎనీ అదర్ చాట్, మనం చాట్ ఇంట్లో చేసుకున్నా బయట తీసుకున్నా కానీ చాలా వరకు కొంత రా వెజిటబుల్ కాంపోనెంట్, కనీసం ఆనియన్స్, టొమాటోస్ వరకైనా కానీ పచ్చివి యాడ్ చేస్తూ ఉంటాము. సో ఈ పచ్చి వెజిటబుల్స్ కొంత యాడ్ చేయటం వల్ల దీంట్లో కొంత విటమిన్ సి కూడా ఉంటుంది. అట్లాగే బఠానీల్లో కొంత అమౌంట్ ఆఫ్ ఐరన్ కూడా ఉంటుంది. సో ఇందులో ఉన్నటువంటి ఐరన్ మన బాడీలోకి మంచిగా అబ్జార్బ్ అవ్వాలి అంటే దానికి కొంత విటమిన్ సి తోడైనట్టయితే అబ్జార్ప్షన్ బాగుంటుంది. సో విటమిన్ సి కోసం మనం టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నాం. అట్లాగే ఫ్రెష్ లెమన్ కూడా యూజ్ చేస్తున్నాము. సో లెమన్ జ్యూస్ కొంచెం స్క్వీజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే అందులో ఉండేటువంటి విటమిన్ సి ఐరన్ అబ్జార్ప్షన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే క్యారెట్ కూడా యూజ్ చేస్తున్నాము. ఫైబర్ ఇస్తుంది, అట్లాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తుంది. చాలా వరకు విటమిన్స్ కూడా మనకి క్యారెట్ ద్వారా లభిస్తాయి. సో యూజువల్గా ట్రావెలింగ్ జాబ్స్ అంటే మార్నింగే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్తారు కాబట్టి సో ఎప్పటి వరకు ఇది తీసుకోవచ్చు ఈ రెసిపీ? ఇది యాక్చువల్లీ మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళి తీసుకునేందుకు అనువైంది కాదండి. సో మార్నింగ్ ప్రిపేర్ చేసుకుని క్యారీ చేసేటువంటి స్నాక్స్ అంటే కనుక మనము వీలున్నంత వరకు ఫ్రూట్స్ అండ్ నట్స్కి స్టిక్ అవ్వడం బెటర్. లేదంటే కనుక పీనట్ బటర్ శాండ్విచ్ కానీ అట్లాంటివి ఏమైనా నాన్ పెరిషబుల్, ఎక్కువ మనకి టెంపరేచర్ వేరియేషన్ ఉన్నా కానీ పాడవనివి తీసుకెళ్తే బెటర్. ఇలాంటివి అయితే మనకి మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అందులోనూ రా కాంపనెంట్, పచ్చి వెజిటబుల్ కాంపనెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఇవి త్వరగా పాడైపోతాయి. సో మేబీ మ్యాక్సిమం 1 or 2 hours వరకు రూమ్ టెంపరేచర్లో సేఫ్గా ఉంటాయి, కానీ అదర్వైజ్ ఈజీగా పాడైపోతాయి. కాబట్టి డెఫినెట్లీ ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్లేందుకు అనువైంది కాదు. కాకపోతే మీరు బయట ఉన్నప్పుడు, బయట ట్రావెల్లో ఉన్నప్పుడు చాలా చోట్ల చాట్ మీరు కావాల్సినట్టు అడిగి ప్రిపేర్ చేయించుకోవచ్చు. కాబట్టి ఈ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని యూ కెన్ చూస్ ద ఇంగ్రీడియంట్స్ అండ్ అది మీకు కావాల్సినట్టు ప్రిపేర్ చేసేలాగా చూసుకోవచ్చు. సో చాట్ అనేది మనకి జనరలీ జంక్ ఫుడ్తో అసోసియేట్ చేసుకుంటాం, బట్ మనం చూస్ చేసుకొని కావాల్సినట్టు ప్రిపేర్ చేయించుకోగలిగినప్పుడు డెఫినెట్లీ దాంట్లో కూడా మనం హెల్దీగా తీసుకోవచ్చు అన్నమాట. బఠానీ చాట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇవాళ మన సెకండ్ రెసిపీ క్యారెట్ కివీ జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సో క్యారెట్ కివీ జ్యూస్కి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ క్యారెట్, కివీ మన ముందున్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? క్యారెట్ కానీ కివీ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కేటగిరీలో ఉన్న వాటన్నిటిలోనూ మనకి విటమిన్ సి ఉంటుంది. అట్లాగే యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మెయిన్లీ ట్రావెలింగ్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళ బాడీలో మనకి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అంటారు, ఫ్రీ రాడికల్స్ అంటారు, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట.
ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ కానీ ఫ్రీ రాడికల్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉన్నప్పుడు ఏజింగ్ ప్రాసెస్ కూడా ఫాస్ట్గా అవుతుంది. సో ఈ ఏజింగ్ ప్రాసెస్ని కంట్రోల్ చేయడానికి ఆర్ ఆ ఫ్రీ రాడికల్స్ మూలాన బాడీలో ఆర్గన్స్కి జరిగే డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకోవడం అనేది మంచి మార్గం అన్నమాట. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకునేందుకు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం ఒక మంచి వే ఆఫ్ డూయింగ్ ఇట్. అయితే ట్రావెల్లో ఉన్నప్పుడు చాలాసార్లు ఇలా సలాడ్స్ లాగా తీసుకోవటమో లేకపోతే ఫ్రెష్ ఫ్రూట్ తీసుకోవడమో కుదరకపోవచ్చు. అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటూ ఉంటారు. ఈ ఫ్రూట్ జ్యూసెస్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండటమో లేకపోతే వాళ్ళు ఎక్స్ట్రాగా కొంత షుగర్ యాడ్ చేయటమో ఇలాంటివి జరుగుతాయి. సో ఎక్కడైనా మీకు ఫ్రూట్ అండ్ వెజిటబుల్ కాంబినేషన్లో జ్యూస్ దొరికే అవకాశం ఉన్నట్టయితే అలాంటివి తీసుకున్నట్టయితే క్యాలరీ కంటెంట్ తక్కువ ఉంటుంది, యాడెడ్ షుగర్ ఉండదు కాబట్టి మనకి అందులోని బెనిఫిట్స్ అన్నీ వస్తాయి, అలాగే ఎక్స్ట్రా క్యాలరీస్ కూడా తగ్గించినట్టు అవుతుంది. సో జ్యూస్ అనగానే జనరల్గా హనీ ఆర్ షుగర్ ఏదైనా యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారు కాబట్టి యాడ్ చేయడం కరెక్టేనా? వెయిట్ లాస్ కోసమైనా కాకపోయినా జ్యూసెస్లో ఎప్పుడూ కూడా మీరు ఎక్స్ట్రాగా ఏది క్యాలరీస్ ఇచ్చేటువంటిది యాడ్ చేయకపోవడమే బెటర్ అండి. అది షుగర్ అవనివ్వండి, హనీ కానివ్వండి, బెల్లం కానివ్వండి, ఇలా యాడెడ్ స్వీట్నెస్ అనేది అవసరం లేదు. స్వీట్స్ అంటే మనకి ఫ్రూట్స్ న్యాచురల్గానే స్వీట్గా ఉంటాయి కాబట్టి వెజిటబుల్స్ని ఇంకొంచెం స్వీటన్ చేసుకోవడానికి, టేస్ట్ ఎన్హాన్స్ చేసుకోవడానికి మనం ఫ్రూట్ ఆల్రెడీ యూస్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రాగా వేరే షుగరీ బేస్డ్ ఐటమ్స్ ఏమైనా యాడ్ చేయడం ఇస్ నాట్ అ గుడ్ ఐడియా. అంతేకాకుండా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నప్పుడైతే స్పెసిఫికలీ ఈ ఎక్స్ట్రా క్యాలరీస్ మూలాన అండ్ ఈ ఎక్స్ట్రా షుగర్ మూలాన కూడా నార్మలీ మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ మోడరేట్గా ఉండేటువంటి ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ వెజిటబుల్ అండ్ ఫ్రూట్ కాంబినేషన్లో జ్యూస్ చేసినట్టయితే జనరలీ మోడరేట్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. బట్ దాంట్లో ఈ షుగర్ కానీ హనీ కానీ ఇవి యాడ్ చేయటం మూలాన వీటి గ్లైసిమిక్ ఇండెక్స్ పెరుగుతుందన్నమాట. అంటే ఇందులో ఉండేటువంటి గ్లూకోజ్ చాలా ఫాస్ట్గా బాడీలో అబ్జార్బ్ అయిపోవటం జరుగుతుంది. దానివలన ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీ కూడా కొంతసేపు వరకు కూడా తక్కువ అవుతుంది. సో వెయిట్ లాస్ అనేది మనకంత ఎఫెక్టివ్గా జరగదు. వీలున్నంత వరకు అన్ని రకాల యాడెడ్ షుగర్స్, వెదర్ ఇట్ ఈస్ ఫ్రూట్ జ్యూసెస్లో కానీ, వెజిటబుల్ జ్యూసెస్లో కానీ, ఆర్ ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ స్నాక్ ఐటమ్స్లో కానీ, కొంతమంది బటర్ మిల్క్లో కూడా షుగర్ యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా కట్ డౌన్ చేసేస్తేనే మనకి వెయిట్ లాస్ ఎఫర్ట్స్ అన్నిటికీ కూడా మంచి రిజల్ట్ వస్తుంది. క్యారెట్ కివీ జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. నిర్మల ఇలా అడుగుతున్నారు, మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకోవటానికి డైట్లో ఏమైనా మార్పులు చేసుకోవాలా తెలియచేయండి. హలో నిర్మల గారు, మసిల్స్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే తీసుకునే ఆహారంలో ప్రోటీన్ సరైన ప్రపోర్షన్లో ఉండాలి, అట్లాగే సరైన క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ కూడా తీసుకోవాలి. అండ్ దీంతో పాటు బోన్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మసిల్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి బోన్ హెల్త్కి అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ కూడా తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో కాల్షియం కానీ, ప్రోటీన్ కానీ, ఈవెన్ మనకి కొన్ని రకాల అదర్ మినరల్స్, ఐరన్ కానీ, ఇవన్నీ కూడా మసిల్స్ స్ట్రాంగ్గా ఉండటానికి ఉపయోగపడతాయి. ప్రోటీన్ విషయానికి వస్తే మీ బాడీ వెయిట్ని బట్టి పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ ఎనీవేర్ బిట్వీన్ 0.8 to 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అనేది మీరు డైలీ డైట్లో తీసుకోవాలి. వీటన్నిటితో పాటు కేవలం ఫుడ్తో మాత్రమే కాకుండా మనకి ఎక్సర్సైజెస్తో కూడా మసిల్ స్ట్రెంగ్త్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో డెఫినెట్లీ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చేయటము, బాడీ వెయిట్ బేస్డ్ ఎక్సర్సైజెస్ చేయటం కూడా కనీసం వారంలో 3 days చేసినట్టయితే గ్రాడ్యువల్గా మసిల్ స్ట్రెంగ్త్ పెంచుకోవచ్చు. అట్లాగే ఏజ్తో పాటుగా మసిల్ స్ట్రెంగ్త్ తగ్గడాన్ని కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ బఠానీ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. సో మిక్సింగ్ బౌల్లో బంగాళదుంప ముక్కలు తీసుకోవాలి. సో బంగాళదుంపల్లో మనకి ఎక్కువగా పొటాషియం ఉంటుంది, అలానే స్టార్చ్ కూడా లభిస్తుంది. ఇప్పుడు ఉడికించిన బఠానీ. సో బఠానీల్లో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అలానే ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. సో బఠానీ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్మాష్ చేసుకుందాం. సో బఠానీ అలానే పొటాటోని మెత్తగా స్మాష్ చేసుకున్నాము. ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు. సో టమాటోలో యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి, విటమిన్ సి లభిస్తుంది. అలానే క్యారెట్లో కూడా
ఫైబర్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు తగినంత కారం వేసుకుందాం. చాట్ మసాలా, తగినంత ఉప్పు, సో ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. సో ట్రావెలింగ్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు, వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, సో ఈ రెసిపీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి, వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. ఒకవేళ ప్రిపేర్ చేసుకుని తీసుకోలేకపోతే సో బయట చాట్ బండార్లో కూడా చాట్ లభిస్తుంది, కానీ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, హెల్దీగా ఉండే ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేయించుకోవాలి. ఓకే, సో ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. అలానే లెమన్ని స్క్వీజ్ చేసుకుందాం. ఓకే, సో నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో బఠానీ చాట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ బఠానీ చాట్ రెడీ. సో ఇప్పుడు క్యారెట్ కివి జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా బ్లెండర్ తీసుకోవాలి. సో క్యారెట్ని వేసుకుంటున్నాం. క్యారెట్లో మనకి విటమిన్ ఏ లభిస్తుంది, విటమిన్ సి లభిస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. సో క్యారెట్, అలానే కివి. సో కివీలో మనకి ఎక్కువగా విటమిన్ సి లభిస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా లభిస్తాయి. అలానే అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాం. సో అల్లం డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. సో క్యారెట్ కివి జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకుందాం. ఇవాల్టి మన సెకండ్ రెసిపీ క్యారెట్ కివి జ్యూస్ రెడీ. బఠానీ చాట్ కి, క్యారెట్ కివి జ్యూస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. బఠానీ చాట్ కి కావాల్సిన పదార్థాలు: బఠానీలు 1 కప్పు, టమాటో ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, బంగాళదుంపలు 1 కప్పు. బఠానీ చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన బఠానీలు వేసి స్మాష్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యారెట్ తురుము, కారం, చాట్ మసాలా, తగినంత ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం వేసి కలుపుకొని
సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బఠానీ చాట్ రెడీ. క్యారెట్ కివీ జ్యూస్ కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ 1, కివీ 1, అల్లం 1 ముక్క. క్యారెట్ కివీ జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో క్యారెట్ ముక్కలు, కివీ ముక్కలు, అల్లం ముక్కలు, తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యారెట్ కివీ జ్యూస్ రెడీ. రాహుల్ ఇలా అడుగుతున్నారు, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి? ఇవి ఎలాంటి ఆహారంలో ఉంటాయి? వీటి వలన బాడీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? తెలియజేయండి. హలో రాహుల్ గారు, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కూడా ఒక రకమైన అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్సే. బట్ నేచర్లో మనకి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ జనరలీ చాలా తక్కువగా ఉంటాయి. జనరలీ ఆర్టిఫిషియల్గా ఇది ఏదైనా ఫుడ్ ప్రాసెస్ చేసినప్పుడు ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అండ్ ఎక్కువగా మనకి ప్రిజర్వ్ చేసినటువంటి ఫుడ్స్లో కానీ, బేకరీ ఫుడ్స్లో కానీ, కొన్ని రకాల బిస్కెట్స్లో కానీ, అండ్ బేకరీలో చేసినటువంటి పఫ్స్, పేస్ట్రీ ఐటమ్స్ ఇట్లాంటివి, ఆర్ బటర్ సబ్స్టిట్యూట్స్ కానీ, మార్జరీన్ కానీ, ఇట్లాంటి వాటిలో ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా మనం డైట్లో తీసుకున్నట్టయితే హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఎక్కువ రావడము, అట్లాగే కొన్ని రకాల బ్లడ్ వెసల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, అండ్ బ్లడ్ వెసల్స్లో బ్లాకేజెస్ ఫామ్ అవడము, ఇలాంటి నష్టాలన్నీ ఉంటాయి. కాబట్టి వీలున్నంత వరకు ఎక్సెసివ్లీ ప్రాసెస్డ్ ఫుడ్ని డైట్లో కనుక తగ్గించినట్టయితే మనకి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా మన డైట్లో తగ్గుతాయి అన్నమాట. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ బఠానీ చాట్. సో బఠానీలో మనకి విటమిన్ సి లభిస్తుంది, అలానే యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ కూడా లభిస్తాయి. అలానే ఇవాళ మన సెకండ్ రెసిపీ క్యారెట్ కివీ జ్యూస్. క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి లభిస్తుంది, ఫైబర్ లభిస్తుంది. అలానే కివీలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది, ఫైబర్ కూడా అధికంగా లభిస్తుంది. ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. వెయిట్ లాస్లో ట్రావెలింగ్ జాబ్స్ చేస్తున్న వారు స్నాక్స్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.